హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చి వంకాయ కూర. వంకాయ కూర అంటే వంకాయలో ఎండు చేప వేస్తున్నాను. వంకాయ ఎండు చేప అంటే మంచి ఫేమస్, అందరికీ ఇష్టమే. పైగా ఎండు చేప అంటే ఇది మామూలుది కాదు. ఎండు చేప అంటే గొరసలు కానగంత అంటారు, అవి కాదండి, పండుగప్ప అంటారు కదా, అవి. ఓకేనా, చాలా టేస్ట్ బాగుంటుందని చెప్పారు, తీసుకొచ్చినవి. ఇప్పుడు తినాలనిపించింది. ఫ్రెష్గా వంకాయలు, ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నాను. కట్ చేస్తాను, ముందుగా కట్ చేస్తే కంట్రోల్ వచ్చేస్తాయి కదా. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు 3 ఉల్లిపాయలు కోసుకున్నాను, ఒక 7 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కట్ చేసి వేసుకుంటాను, అలాగే 2 టమాటాలు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం చింతపండు కూడా నానబెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ వీడియోలో ఫుల్గా మొత్తం చూపిస్తాను. ఓకేనా, ముందుగా అయితే ఆయిల్ స్టవ్ వెలిగించేసానండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిలే పెట్టాను స్టవ్. సరిపడకంత ఆయిల్ పోసుకొని సరిపోద్ది. ముందు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఓకేనా, వంకాయ ఎండు చేప అంటే బాగా ఫేమస్ అండి, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం, ఎందుకంటే ఉల్లిపాయ ఆటోమేటిక్గా మగ్గిపోయింది కదా. కొంచెంసేపు ఇలా తిప్పుకుంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సరిపోద్ది. 5 నిమిషాల్లో మగ్గిపోద్ది. ఓకేనా, ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల్లో ఓపెన్ చేద్దాం, మగ్గిపోద్ది ఇలాగా. ఓకేనా, ఉల్లిపాయలు మగ్గేలాగా వంకాయలు కోసేసుకొని ముందుగా వాటర్లో నీళ్ళలోని ఉప్పు వేసాను కదా, అందులో వేసేద్దాం. ఉప్పు వేయకపోతే కండ్ర వచ్చేస్తాయి అన్నమాట, అంతకు మించి ఏం కాదు. వంకాయలు అయితే లేతగా బాగున్నాయి, అది చూసారా. అది ఇలా కోసుకొని వాటర్లో వేసుకొని ఉప్పు వేసాం కదా, లేదా ఉప్పు వేయకపోతే కండ్ర వస్తాయి అన్నమాట, అంతకు మించి ఏం కాదు. వంకాయ ఎండు చేప అంటే చాలామందికి ఇష్టం. అది ఎందుకంటే ఎండు చేప అన్నదే ఫేమస్ వంకాయకి. ఇలాంటి లేత వంకాయలు అయితే భలే ఉంటుంది. ఈరోజు ఎందుకో వంకాయ కూర తినాలనిపించింది, అందుకే కొట్టుకాడికి వెళ్ళి వంకాయలు తెచ్చి ఒక 1/2 kg వంకాయ ఎండు చేప వండుతున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గినేమో చూద్దామే. ఉల్లిపాయలు బాగా ద్వారగా 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ద్వారగా వేగిపోయింది. పచ్చిమిరపకాయలు కూడా చూసారా బాగా మగ్గినాయి. ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసుకుందాం. ఇది కలిపి వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే, ఇప్పుడు ముందుగానే పసుపు వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు సరిపోద్ది, ఇంకా అంతకంటే ఎక్కువ అనవసరం. కొంచెం బాగా కలుపుకొని ఇది మనం మూత పెట్టుకుంటే సరిపోద్ది. మూత పెట్టుకుని కరెక్ట్గా 5 నిమిషాల దాకా మగ్గిపోద్ది, వంకాయ కదా. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి టమాటా వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇది ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. అది ఇప్పుడు టమాటాలు వేసుకుందాం, ముందుగా కట్ చేసుకున్నాయి. 2 టమాటాలు కోసాను. బాగా కలర్ఫుల్గా అంటుంది కూర, అవ్వకుండానే. పసుపు తక్కువ వేసినా కానీ ఎంత ఇదిగా అంటుందో చూసారా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం, ఎందుకంటే టమాటా మగ్గిపోయిందంటే సరిపోద్ది, ఇంకా కారం వేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి చూద్దాం రండి. టమాటా కూడా మగ్గిపోయినట్టు. ఇప్పుడైతే కారం వేసుకోవచ్చు. అది ఇప్పుడైతే కారం వేసుకోవచ్చు.
1 2 3 స్పూన్లు సరిపోతాయి. ఇది కారం వేసుకున్న ఒక 2 నిమిషాల తర్వాత చింతపండు పులుపు అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే పులుపు వేసాక కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గాక అప్పుడు ఈ ఎండు చేప ముక్కలు అయితే దింపుతాను. ఓకేనా? కారం వేసాను కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడతాను. కారంలో మగ్గాక అప్పుడు చింతపండు పులుపు దింపుతాను. ఓకేనా? ఒకసారి చూద్దామండి. బాగుంది. అసలు వంకాయ టమాటా అంటేనే చాలామందికి ఇష్టం ఎక్కువ. ఎందుకంటే వంకాయ కాంబినేషన్ టమాటా అయితే చాలా బాగుంటుంది టేస్టు. అందులో లైట్గా కొంచెం పులుపు రావ తగిలిందంటే అబ్బో, కూర ఒక రేంజ్లో ఉంటుంది. దాంట్లో మనం ఎండి చేప కలిపితే ఇంకెలా ఉంటుందని మీకే తెలియదు. ఇలాగ ఈ కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా? ఎందుకంటే ఈ కాంబినేషన్లో నాకు చాలా చాలా ఇష్టం. మీకు కూడా ఎవరికైనా ఇష్టం అయితే చెప్పండి, మర్చిపోవద్దు. ఇప్పుడైతే పులుపు వేసేస్తాను. ముందుగా కలుపుంచుకున్నదే, అంటే చింతపండు ఎక్కువ కాదనమాట, తక్కువ. 2 కాళ్ళు వేసాను అంతే. 2 కాళ్ళు ఏదో వేసామన్న మాటకి, లేకపోతే బాగోదు. నీళ్ళు వేసుకుంటే ఏం బాగుంటుంది, కొంచెం పులుపురవ తగిలిందనుకో టేస్ట్ బాగుంటుంది. అందుకు మించి ఏం కాదు. ఇది సరిపోద్ది అంతే, ఇంకెక్కువ వాటర్ కూడా పోసుకోవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు పులుపు వేసాం కదా, ఇది కరెక్ట్గా సరిపోయింది. వాటర్ కూడా అలా ఉండాలి, అలా ఉంటే సరిపోద్ది. ఒక 2 నిమిషాలు మూత అయితే పెడతాను ఫ్రెండ్స్. ఐలో పెట్టాను కదా, ఒక 2 నిమిషాలు పెట్టాక మూత పెట్టాక అప్పుడు ఆ 2 నిమిషాల తర్వాత మూత తీసినాక అప్పుడు ఎండు చేపలు అంటూ వేస్తాను. ఓకేనా? పులుపు కొంచెం మరగనివ్వండి, అంతకుమించి ఏం కాదు. అది చూసారా, అది ఇలా ఉండాలి. బాగా మరుగుతుంది చూసారా. ఇప్పుడు ముక్కలు వేసుకుంటాను. అది అంతే, ముక్కలు వేసాం కదా కరెక్ట్గా. అది ఒక్క 10 నిమిషాలు మగ్గితే చాలు, ఇంక దింపేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మొక్క అందులో ఆటోమేటిక్గా ఇందులో మగ్గిపోద్ది. నూనెలోని కట్ట ముందే వేప అవసరం లేదు. ఇది కన్న కూడా చాలా బాగుంటుంది. పండుగప్ప చేప కదా ఇది, చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకసారి తిన్నాను, చాలా బాగుంది. ముక్క ఇంచుమించు పచ్చి చేప ఎలా ఉంటుంది, నేను ఫుల్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియో పెట్టాను. పండుగప్ప పచ్చి చేప ముక్క ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇది కండ. ఓకేనా? కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లో దింపేసుకోవచ్చు. ఇంతేనండి, ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత దింపేసుకోవచ్చు. ఓకేనా? అయిపోయినట్టు చూద్దామండి. బయటికి బాగా స్మెల్ వచ్చేస్తుంది. అది బా ఓకే ఓకే. ఇప్పుడైతే ముందు ఉప్పు చూద్దాం. ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేదో. లైట్గా ఉప్పు పడుతుందండి, కొంచెం, ఎంతో కాదు, సరిపోద్ది. బా అంత కరెక్ట్గా సరిపోయింది. కూర అయితే అయిపోయింది, కట్టేస్తున్నాను. ఓకేనా? కూర కట్టేసాను. వంకాయ ఎండి చేప అంటే చాలామందికి ఇష్టం, 90% అందరికీ ఇష్టం. ఓకేనా? అందులో ఎండి చేప వేస్తే, మామూలుగా వంకాయ టమాటా అంటేనే ఇష్టం, అలాగే ఇందులో ఎండి చేప వేస్తుంటే ఇంకా బాగుంటుంది. పైగా ఇది పండుగప్పు చేప అన్నాను కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, అందుకే ఇప్పుడు తినాలనిపించింది కాబట్టి వండాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా?